మీరు కూడా అంటే మీ ఉద్వేగానికి మేము అడ్డుకట్ట వేయట్లేదు సార్, క్షమించాలి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. ప్రజాస్వామ్యంలో ఒక 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 ఏదైనా ఒక ఉద్యమం కోసం ఒక దీక్ష చేయడం అన్నది అది మామూలుగా మనం చూస్తూ వచ్చాం, గతంలో చరిత్రలో చూసాం. గాంధీ గారు మొదలుకుని అప్పటి నుంచి ఎందువల్ల అంత క్రూరంగా అంత అంత అంటే అంత వాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఎందుకు చేశారంటారు? మీ ఇప్పుడు వెనక్కి వెళ్తే భవిష్యత్తులో వారి కుమారుడు గారు రాజ్యం ఏడడం కోసం పట్టాభిషేకం చేస్తారన్నమ్మా. ముద్రగడ పద్మనాభం లాంటి వాడు బతుకుంటే తరచూ ఉద్యమాల పేరుతో మా కొడుకుని ఇబ్బంది పెడతాడు, ఇటువంటి వాడు ఉండకూడదు, చావాలి, లేదా ఏ అవయవాలు పనికి రాకుండా జీవితం ఎంతకాలం ఉంటే అంతకాలం మంచమే బతకాలి, ఇదే ఆలోచనతో ఆ రోజు ఈ కుట్రమ్మ. ఇది కేవలం ఆ కుమారుడికి రాబోయే రోజుల్లో నాలాంటి వాడు నేనే కదండమ్మా, ఇంకొకరి ధైర్యమైనా కూడా ఇదే గతి పడుద్దమ్మా, లేదా ఎన్కౌంటర్ చేసేస్తారన్నమ్మా, లేదా ఇంకో రకంగా చేసేస్తారమ్మా. వారి కుమారుడు గారికి ఎటువంటి అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉండకూడదన్నమ్మా. దానికోసం ముఖ్యమంత్రి గారు నీట్గా చేసుకుంటున్నారమ్మా. చూడండి ఎంతమంది కలుపుకున్నారు, ఎమ్మెల్యేని కలుపుకున్నారు, ఎంపీలను కలుపుకున్నారండి, ఓడిపోయిన కలుపుకుంటున్నారు, నాయకులను కలుపుకుంటున్నారు. దేనికోసం అమ్మా? యువరాజా వారికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో తిరిగి ఉండకూడదు, ఇది ఆలోచన అమ్మా. తిరగబడ్డవాడిని ఎన్కౌంటర్ ఇంకోటి చేయడానికి కూడా సిద్ధపడతారమ్మా. అదే ధోరణి నా మీద అవలంబించారమ్మా. నేను కొంచెం ప్రజా సమస్య మీద ఎక్కువ స్పందించడం నాకు కొంచెం అలవాటునమ్మా. మంచి చెడ్డ చూసుకోనండి, వచ్చి వాళ్ళు అడుక్కుంటే నేను సాయం చేయడానికి తయారవుతానమ్మా. తయారవటం వీళ్ళకి కొంచెం బాధ కలుగుతుందమ్మా. ఈయన సీనియర్ కాబట్టి తట్టుకుంటాను, రేపు మా కుమారుడు తట్టుకోలేడని నా అభిప్రాయంతో బహుశా ఈ విధంగా వ్యవహరించి ఉంటారని ఒక అభిప్రాయం ఉన్నమ్మా. రెండోదండి, ఎన్నో వర్గాలకి హామీలు ఇచ్చాడమ్మా, అందరూ మోసపోయారన్నమ్మా. భవిష్యత్తులో మీరు ఏదన్నా ఇష్యూ మీద అని ఇచ్చిన హామీ తిరగబడితే మొదలగడకు పట్టిన గతే పడుతుంది సుమా, ఆ జాతికి పట్టిన గతే పడుతుంది సుమా, జాగ్రత్త అని అది కూడా ఒక హెచ్చరిక నేను కూడా అనిపిస్తున్నామా. నాకు భవిష్యత్తులో ఎవడో కూడా నోరెట్టి రోడ్డు మీద రాకూడదండి. 2-3 సార్లు అన్నమ్మా పోలీసు వారు ఫోటోలు తీసి నాకు రాత్రుళ్ళు ఫోటోగ్రాఫ్ పంపించారమ్మా. నేను తిట్టానండి, ముఖ్యమంత్రి పంపమన్నారండి. ఇప్పటికే అవమాన భారంతో కుములి ఏడుతూ ఉన్నామే, మా ఫోటోలు చూడాలని ఇంకా కుతూహలంగా ఉందా ముఖ్యమంత్రి గారికి? లేదా బట్టలు ఇప్పెత్తాం మొత్తం అందరం, మొత్తం మా మిస్సెస్తో సైతంగా మొత్తం బట్టలు ఇప్పెత్తాం తీసుకొని ఫోటోలు. 3 డిఎస్పీలు బయటన్నారమ్మా. ఏమండి మీ ఫ్యామిలీస్లో ఇటువంటి జరిగితే ఎన్కౌంటర్ చేస్తారే, దళిత స్త్రీని రెక్కట్టుకుని రావే లంచిగానంటే జబ్బ కాలు తీసేస్తాడే, నేను అల్పుడు కాబట్టి ఒంటరివాణి కాబట్టి చేస్తారా డిఎస్పీ గారు ఎంతకోసమో?